బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు అనుకున్న సంకల్పం చాలా గొప్ప సంకల్పం. చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఒక ఎదిగి జీవితంలో స్థిరపడే వరకు ఒక వ్యక్తికి రామాయణం ఎన్ని దశల్లో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మీరు అందరికీ దాన్ని చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మారాల్సింది ఆ విద్యను చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు, తల్లిదండ్రులు, టీచర్స్, మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఫస్ట్ వీళ్ళల్లో మార్పు వస్తే పిల్లల్లో ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. దానికి సొల్యూషన్ చెప్పమంటారా? ఇప్పుడు పేరెంట్స్ కి టీచింగ్ చెప్తానంటే ఎంతమంది పేరెంట్స్ వస్తారు చెప్పండి? నువ్వెవడో మాకు చెప్పడానికి, మాకు రామాయణం తెలుస్తారంటారు, అవునా కదా? పేరెంట్స్ లో మార్పు రావాలంటే మారాల్సింది పిల్లలు. ఎప్పుడైతే పిల్లాడు మారతాడో, పిల్లాడు మొబైల్ ఫోన్ నేను రోజుకి 5 నిమిషాల కన్నా ఎక్కువ వాడకూడదు, లేకపోతే అరగంట కన్నా ఎక్కువ వాడకూడదు, ఒక నియమాన్ని వాడు పెట్టుకుంటాడు. భోజనం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, పూజ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అన్న నియమాన్ని పిల్లాడు ఎప్పుడైతే నేర్చుకుంటాడో, వాళ్ళ తల్లిదండ్రులు బైక్ లో వెళ్తూ ఫోన్ పెట్టుకున్నారనుకోండి, మొదట వాడే ప్రశ్నిస్తాడు. అవును. ఏంటి నాన్న నువ్వు చేస్తున్నావు ఇలాగా, నాకు చెప్పాల్సినడు అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి ఈగో, ఆ తల్లి ఈగో దెబ్బతిని సంస్కరించబడి, నా పిల్లాడు మంచి చెప్తున్నాడు నేను వినాలన్న స్థాయికి వాళ్ళు మారుతారు. ఇది సైకాలజీ అమ్మా. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మనం నేర్చుకునే స్థితి ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పుడు మనకి ఏం తెలియదు, నేర్చుకోవాలని ఉంటుంది. పెద్ద అయ్యే కొద్దీ నాకు తెలుసులే, నాకు తెలుసులే, నా కష్టాలు వేర్లే, నా కష్టాలు వేర్లే అనే ఆలోచన అలవాటు అయిపోతుంది అనమాట మనకి. సో పెద్ద అయిన తర్వాత ఎంత చెప్పినా గానీ అది ఫిల్డ్ గ్లాసెస్ గా ఉంటాయి, అవునా కదా? దానిలో మనం ఎక్కువ నింపలేము. అందుకే నేను అనేది ఏంటంటే, మన పిల్లలకి మనం విద్యని నేర్పించామా, ఈ రామాయణపు విలువలతో కూడిన విద్యను నేర్పించామనంటే, వాళ్ళే పెద్దలలో విద్యా వ్యవస్థలో మార్పుకు నాంది పలుకుతారు. ఇదే మన సొల్యూషన్. అంటే ఒక పర్మనెంట్ చేంజ్ కావాలంటే ఇంతే. లేకపోతే పేరుగా పేరెంట్ వర్క్ షాప్స్, ఇలాంటి వర్క్ షాప్స్, అలాంటి వర్క్ షాప్స్ బోల్డ్ జరుగుతాయి. వాటి వల్ల అంత ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ మైండ్ తో వస్తారు. నా పిల్లాడికి రామాయణం అవసరం కానీ నాకు కాదు రామాయణం అవసరం అని అనుకుంటారు పేరెంట్స్. అంతేనా కదా చెప్పండి? బాగుంది. మీ నెరేషన్, మీ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా కన్విన్సింగ్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. కానీ మీ కష్టం, మీరు ఇప్పుడు ఏదైతే ఒక రెగ్యులర్ లైఫ్ లో పొందలేని ఆనందం కానీ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు పొందుతున్నారా? సి అగైన్, లేకపోతే ఏదైనా అయ్యో మిస్ అయిపోయామే అన్న ఫీల్ ఎప్పుడైనా కలిగిందా? ఈ ఈ జర్నీలో మాకు తెలిసింది ఏంటంటే, ఆనందం అన్నది బయట ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. ఆనందాన్ని నీ అంతరంగంలో నుంచే అన్వేషించు, నీ అంతరంగంలోనే అన్వేషించు అన్నది ఒక మంచి సూత్రం మేము తెలుసుకున్నాం. అయితే నేను ఉద్యోగం చేసి ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని ఇల్లు కొనుక్కున్నా రాని ప్రశాంతమైన నిద్ర నేను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. అదైతే గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాను. అండ్ ఆ రామాయణాన్ని చదువుతున్నప్పుడు నాకు ఏం వస్తుంది అని పక్కన పెట్టండి, రోజులో రామాయణాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, ఆ శ్లోకాలని నేను మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉన్నప్పుడు ఆ కలిగే ఒక అనుభూతి ఉంది చూసారా? ఆ అనుభూతి ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని గుర్తింపులు వచ్చినా, ఎన్ని బిరుదులు వచ్చినా, లేకపోతే ఎన్ని సత్కారాలు లభించినా గానీ అది రాదు. ఆ రామాయణంలోని శ్లోకంతో ఆ శ్లోకాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఒక తల్లిలాగా ఆ శ్లోకం మనతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మనం మాట్లాడాలే గాని ఆ శ్లోకాలు జస్ట్ పుస్తకంలో ప్రింట్ చేసిన శ్లోకాలు కాదమ్మా. అవి మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ, ఒక తల్లికి ఉన్న వాత్సల్యం ఎంతైతే ఉంటుందో అంత వాత్సల్యంతో మన కోసం ఎదురు చూస్తున్న శ్లోకాలు అవి, మాటలు అవి. ఆ తల్లి ఒక తల్లి ఒక పిల్లాన్ని ఎలా అయితే నెమురుతుందో, ఆ శ్లోకాలను మనం పట్టుకున్నప్పుడు ఆ ప్రతి శ్లోకము, పాదము, పదము మనల్ని నెమురుతూనే ఉంటుందన్నమాట. అంతటి వాత్సల్యం అన్నది ఆ కొద్దిగా అనుభవిస్తున్నామనే చెప్పాలి, కానీ ఇంకా అనుభవించాలన్న కోరిక ఉంది. కాబట్టి మిగతా వాటి మీద అంత ధ్యాస రావట్లేదు. బాగుంది. యా. శ్లోకాలు మాట్లాడతాయా అని అంటే వినడానికి విచిత్రంగా అనిపిస్తోంది. శ్లోకాలు మాట్లాడటమే కాదు, శ్లోకాలు ప్రేమిస్తాయి నిన్ను, వావ్. శ్లోకాలు రక్షిస్తాయి నిన్ను. శ్లోకాలు రక్షిస్తాయన్న మాట అయితే వాస్తవం, కానీ శ్లోకాలు ప్రేమిస్తాయి అనేది కొత్తగా వింటున్నాం. అంతే కదమ్మా. ఇప్పుడు తండ్రి గురించి ఎవరు చెప్తారు మనకు చెప్పండి? తండ్రి గురించి మనకు చెప్పేది ఎవరు? తల్లే కదా. మరి రామయ్య మన తండ్రి అయినప్పుడు, రామచంద్రుడు మన తండ్రి అయినప్పుడు, ఆ రామచంద్రుడి గురించి చెప్పింది ఎవరు మనకి? రామాయణం. అంటే రామాయణం మన తల్లే కదా. మరి తల్లి అంటే వాత్సల్యానికి ప్రతిరూపం కదా.
For more videos like this, subscribe Big TV channel.